జై శ్రీరామ్ వ్యూయర్స్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోను, ఒక 2 minutes వీడియో పెడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ఏమైంది అంటే, పొద్దున లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఛాయ్ తాగలేదు. అందుకని చెప్పని అంటే ఇప్పటిదాకా అంటే ఇప్పుడు 12 అయింది అనుకోండి, అంతకుముందు 10 గంటలప్పుడు ఎందుకో ఏదో మర్చిపోయాను అని చెప్పని చాలా అనుకున్నా. అందుకని వెంటనే స్టవ్ వెలిగించి పాలు పెట్టాను. కాకపోతే గట్టి పాలల్లో మేము ఛాయ్ పెట్టము. అందుకని చెప్పని కొంచెం బాగా నీళ్ళు యాడ్ చేసుకొని అంత ఛాయ్ పొడి వేసాను. ఇంకోటి ఏంటంటే మేము షుగర్ వేసుకోము. ఎందుకంటే షుగర్ వేసుకుంటే మంచిది కాదు అని డాక్టర్లు చెప్తారు ఛాయ్లో. అందుకని షుగర్ వేసుకోము, కానీ ఓన్లీ ఛాయ్ పొడి వేసుకొని అంతా శొంఠి అంటే అల్లం, ఎండిపోయిన అల్లం ఉంటుంది కదా, అది దంచేసి వేసేస్తే అద్భుతంగా ఉంటుంది. అదే ఆ శొంఠి తీసుకోవడానికి ఆ డబ్బా తీయడానికి చాలా ప్రయత్నం చేశాను. మొత్తాన్ని తీసి 2 ముక్కలు దంచి శుభ్రంగా వాటిని ఆ తర్వాత నేను అందులో వేసాను అనమాట. 2 ముక్కలు వేసాను. ఆ తర్వాత శుభ్రంగా దాన్ని ఉడకనిద్దామని చెప్పని వదిలిపెట్టేసాను. ఉడికిందండి. ఉడికిన తర్వాత మాకేదో చిన్న టీ గ్లాస్లో తాగేస్తే సరిపోతుంది, నాకు అట్లా అనిపించదు. నాకు ఎప్పుడైనా కూడా కొంచెం పెద్ద గ్లాసులో తాగితేనే హాయిగా ఉంటుంది. అందుకని చెప్పని 2 పెద్ద గ్లాసులు తీసుకున్నాను. ఆ సామాన్లలో నుండి 2 పెద్ద గ్లాసులు తీసుకొని అలా పెట్టుకొని దానిలో ఏంది అని చెప్పనంటే టీ జాలితోని పోసుకున్నాను, తాగాను. తాగిన తర్వాత అబ్బా అని చెప్పని అనుకున్నాను. సో పోస్తున్నాను చూడండి. టీ జాలి తీసుకోవడం మర్చిపోయా, అందుకే మళ్ళీ వెనక్కి తిరిగాను. టీ జాలి తీసుకున్నా ఇప్పుడు. సో మా ఆవిడ అందిస్తాను టీ జాలి. యాక్చువల్గా టీ జాలి తీసుకున్నాను. టీ జాలి తీసుకొని పోసుకుని నాకు కొంచెం ఎడం చేతి వాటం తొందరగా వస్తుంది ఒక్కొక్కసారి, అది ఎందుకో తెలీదు. మొత్తానికి అయితే పోసుకున్నా. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను టీ తాగడం కాదు, మీలో కూడాను ఇలా టీ మర్చిపోయి మళ్ళీ ఎట్లయినా కూడాను ఆ రోజు టీ తాగే వాళ్ళు ఉంటే కనుక మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, మేము ఆనందిస్తాం. మీకు కనుక నచ్చినట్టయితే మటుకు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొత్తి మళ్ళీ నోటిఫికేషన్స్ తెప్పించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.